హెలీప్యాడ్ అనమాట. హెలీప్యాడ్కి ఇక్కడైతే పైకి వెళ్తే మనకి అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ప్లేస్ అయితే ఉంటుంది. చాలా హైట్ ఉంటుంది, ఇది కాలు కూడా లాగితే ఎక్కడానికి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను చూస్తున్నారు కదా మొత్తం వే ఉంది మొత్తం. హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీకు ఒక మంచి హైకింగ్ ట్రైల్ అండ్ చిన్న హైకింగ్ ట్రైల్ అనమాట. ఇంకా వైషుతో మాకు ఈ హైకింగ్ అయితే పాసిబుల్ అవుతుంది కాబట్టి సో మేమైతే దీనికి వెళ్ళాము. అండ్ ఇది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మేము స్టే చేస్తున్న రిసార్ట్స్లోనే ఇన్సైడ్ నుంచి వే అనమాట. దీన్ని హెలీప్యాడ్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ హెలికాప్టర్ అయితే ల్యాండ్ అవుతుంది. అండ్ ఇక్కడ బీచ్ వచ్చేసి యాన్స్ ట్రుసాలో అని పిలుస్తారు ఆ బీచ్ని. సరే కదా, మొత్తం ఫుల్ హైట్లో ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది బీచ్ వ్యూ. వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోయారు. హెలికాప్టర్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది అండ్ అక్కడ నుంచి బీచ్ వ్యూ ఎలా కనిపిస్తుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనమైతే ఫైనల్గా హెలీప్యాడ్ ఉన్న ప్లేస్కి, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్కి అయితే వచ్చాము. వ్యూ అయితే చూసారు కదా, చాలా బాగుంటుంది. అండ్ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మొత్తం మౌంటైన్స్ మీద మొత్తం సన్లైట్ పడుతూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ మనకి హెలికాప్టర్ అయితే ల్యాండ్ అవుతుంది అనమాట. సో గెస్ట్స్ అవి వస్తూ ఉంటారు కదా, వాళ్ళని హెలికాప్టర్లో టూర్లా తీసుకెళ్తారు. సో ఆ హెలికాప్టర్ వచ్చేసి ఇక్కడ అయితే ల్యాండ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ మొత్తం 20 మినిట్స్ హెలికాప్టర్ రైడ్కి వాళ్ళైతే నియర్లీ 50,000 అలా ఛార్జ్ చేస్తారు. కన్నయ్య, where are you going? కేఫ్. మనకి ఇక్కడ నుంచి ఒక హైకింగ్ ట్రైల్ అయితే ఉంది. ఆ హైకింగ్ ట్రైల్ నేను మీకు చూపిస్తాను. సో వైషుతో వెళ్ళడం ఇప్పుడు కష్టం అనమాట, అందుకనే వెళ్ళలేదు. ఒక 2 times అనుకుంటా వెళ్ళాము. ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది కదా, ఇది హైకింగ్ ట్రైల్ బోర్డ్ అనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇదొక చిన్న ట్రెక్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎండింగ్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఒక 1.5 hour పడుతుంది. చాలా బాగుంటుంది. ఫుల్ ఫారెస్ట్లోంచి మనకైతే వే అయితే చేస్తారనమాట. ఆ వేలోంచి వెళ్ళాలి. అండ్ మనం ఈ హైకింగ్కి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ రికమెండేషన్స్ అవన్నీ ఇక్కడ బోర్డు ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ వే అనేది, మనం వెళ్ళేది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మ్యాప్ ఉంది కదా, సో అందులో అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళడానికి వే ఉందన్నమాట. కిందకి శాండ్లోనే మనకి స్టేస్ లాగా చేశారు, అదైతే మీకు చూపిస్తాను. సో అక్కడి నుంచి అయితే మనం బీచ్కి వెళ్ళాలి. బీచ్కి అయితే వెళ్దాము. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, సన్నీగా. సో సన్సెట్ కూడా ఒకవేళ పాసిబుల్ అయితే చూపిస్తాను. సో ఆ వే ఎలా ఉందో కూడా చూసేయండి మీరు కూడా. చూస్తున్నారు కదా, వే అయితే ఎలా ఉంది. నార్మల్ శాండ్లోనే ఇలా వేలా చేశారనమాట, చిన్న చిన్న స్టెప్స్ లాగా. సో మనం ఇది కిందకి దిగి వెళ్తే మనకైతే బీచ్ వస్తుంది. చూస్తున్నారు కదా, వైషు ఇంకా వెళ్తుంది. సో చూసారు కదా, మొత్తం ఫుల్ మనకి ఫారెస్ట్లోంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ట్రీసే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా సీషెల్స్ గురించి మీరు ఎలాంటి వీడియోస్ ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది కదా, ఎలాంటి వీడియోస్ నేనైతే పోస్ట్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూసేయండి. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము బీచ్కి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది మనం వెళ్ళిన బీచ్, యాన్స్ ట్రుసాలో అంటారు ఈ బీచ్ని. సో చూస్తున్నారు కదా, బీచ్ వ్యూ అయితే ఇలా ఉంది.
చాలా బాగుంది కదా. మొత్తం మౌంటైన్స్. ఇక్కడ బీచెస్లో చాలా బీచెస్లో వేవ్స్ అయితే మనకి రావు. చూస్తున్నారు కదా, బీచ్ చాలా కామ్గా ఉంది. ఇంకా వెళ్ళిన వెంటనే వైషు అయితే బీచ్లోకి వెళ్ళిపోతున్నాడు. మనమైతే బీచ్కి వచ్చేసాము. ఇదే బీచ్, చాలా బాగుంది కదా. ఇప్పుడు లో టైడ్ అనమాట, అందుకనే మనకి బీచ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి వేవ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట, లో టైడ్ కాబట్టి. బీచ్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో కాసేపు అయితే మేము ఇక్కడ పీస్ఫుల్గా కూర్చుని కొంచెం కన్నయ్యని అయితే స్విమ్మింగ్ అయితే చేపిస్తామన్నమాట. బీచ్లో మనకైతే స్ట్రింగ్ రే కనిపించింది. నేనైతే వీడియో తీశాను, ఆ వీడియో క్లిప్ కూడా చూసేయండి. స్ట్రింగ్ రే మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా దీన్ని స్ట్రింగ్ రే అంటారు. దీని టైల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దీనికి ఒక చిన్న ముళ్ళులా ఉంటుంది, అది గుచ్చుకుంటే మాత్రం కాలు అయితే వాచిపోతుందంట. అండ్ ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. అస్సలు దగ్గరికి వెళ్ళేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట. సబ్స్క్రైబ్